అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. దమ్ము లేకుండా అవుతుందట అసలు మీడియా, సర్కార్లను వణికిస్తుందట సోషల్ మీడియా. హరీష్ రావు చేస్తున్నాడట క్షుద్ర పూజలు, నవ్వులు తెప్పిస్తున్నాయట అద్దంకి మాటలు. మోడీని తిడితే పవన్ కొచ్చిందట కోపం, జంజి పిల్లలను కొడితే రాలేదట పాపం. పాడి ఆవుకు 4 కాళ్ళు ఎట్లనో చట్టసభలు, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, మీడియాలు దేశానికి 4 కాళ్ళు అసొంటి. ఆ 4గిట్లలో ఏ ఒక్కటి చక్కగా పనిచేయకపోయినా ఏ దేశమైనా కుంటుకుంటా నడవాల్సిందే. ఆ 4గిట్ల మీడియా కడమ వాటికంటే కాసింత ఎక్కువ పనిచేయాలి. అందుకే మీడియాను ఒక దేశం కండ్లు అన్నారు. అవే లేకుంటే అంధకారమే. కానీ ఈ రోజులల్లా మీడియా తన పని తాను చేస్తలేదని గట్టిగానే గరమైనంత పనిచేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఈ రోజులల్లా వార్తలు చెప్పేటోనికి కత్తి లేదు, నెత్తి లేదు, జర్నలిజం పట్ట అంతకంటే లేదు. వాడు చెప్పిందే ముచ్చట, షేర వేసిందే వార్త అన్నట్టు ఏది పడితే అది చెప్తున్నారు. నిజాల కంటే ఎక్కువ అబద్ధాలు ఆగమాగం చేస్తున్నాయి దునియానని అగో అదే బాధ నెల్లగక్కుతుండు కేటీఆర్ సారు. ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడవచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా, నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెప్తే నచ్చవు. జర్నలిస్టులు అనేటోళ్ళు నిజాలు చెప్పరు. ఆ నిజాలు మేమే చెప్తే కోపాలు వస్తాయి కావచ్చు, కానీ నిజంగా వార్తల తిరగ రాసేటోళ్ళు రోజు రోజుకు కరువైతున్నారన్నట్టు కేటీఆర్ కడుపులున్న బాధనంతా ఎల్లగక్కిండు. అయితే ఈ మాటలు ఉత్తుత్తగా చెప్తున్నాయి కావు, ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందో కూడా చెప్పిండు. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజులు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? సోషల్ మీడియా అనేది లేకుంటే నిజాలు బయటికి వచ్చే పరిస్థితి లేదు దేశంలో. ఇది న్యాయమైన జర్నలిస్టులకు అని వాళ్ళనే అడిగిండు. నవ తెలంగాణ అనే పత్రిక 11 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు పెట్టిన సభల కలం బట్టి వార్తలు రాసే పద్ధతి మారిందని మొహమాటం లేకుండా ముఖం మీదనే చెప్పిండు. సోషల్ మీడియా లేకుంటే నిజాలు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిందని చెప్పుకుంటేనే అదే సోషల్ మీడియాలో అబద్ధాలు సునామీ తీరుగా చుట్టుముడుతున్నాయని అన్నాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇది వాస్తవం. అందరూ బాధితులమే. ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా. జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. సోషల్ మీడియా చేయబట్టి వాస్తవాలు బయటికి వస్తున్నాయి అనేది ఎంత నిజమో అబద్ధాలు కూడా అంతే స్పీడ్ గా అంటువ్యాధి తీరుగా వ్యాపిస్తున్నాయి. దానికి అందరు ఆగమైతున్నోళ్ళమే అన్నట్టు చెప్పిండు. ఇట్లెందుకు అంటున్నాడో అది కూడా చెప్పిండు. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ చేసామని ప్రచారం చేశారు మీడియాని అడ్డం పెట్టుకుని. ఉప్పుల నిప్పేసి ఏదో జరిగిందన్నట్టు చెప్పి బద్నం చేసే బ్యాచ్లు ఎక్కువైనాయి. అందుకే ఇలా ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నాడు. అయితే సోషల్ మీడియా మొత్తానికే షెడ్డది కాదు, అదేం చేసింది, దేశ రాజకీయాలను ఎటు దిక్కు మల్పింది, అసొంటి సోషల్ మీడియా కంట్రోల్ చేయబడుతుందా అనేది మాట్లాడుకుంటా అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నవి ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే
ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది, అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్ గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే సోషల్ మీడియా పుణ్యాన సెంటర్ సర్కార్ కు ఏ తిరగ చెమటలు పట్టినవి కూడా చెప్పిండు. యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మీకు గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ. కాబట్టి కాలంతో పాటుగా మార్పులు వస్తూనే ఉంటాయి. నిజాలు అబద్ధాలైతాయి, అబద్ధాలు రాజ్యమేలుతుంటాయి. కాబట్టి ప్రతిదీ గుడ్డిగా నమ్మకుండా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి నుంచి జర్నలిజం బయటపడాలని, అట్లయితేనే దేశమైనా రాష్ట్రమైనా బాగుపడతాయి అన్నట్టు చెప్పిండు. మరి ముందు ముందు వార్తలు, వాస్తవాలు, అబద్ధాలు ఏ తిరగా లోకాన్ని నడిపిస్తాయో చూడాలి. మోడీ సార్ను పల్లెత్తు మాట అన్న పవర్లున్న బీజేపీ లీడర్లు, కమలం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, కాషాయం కార్యకర్తలు ఊకుంటారేమో కానీ నేను జరంతో కూడా ఊకోను అనబట్టిండు జనసేనాని. ఆయన్ని మంది మాటలనంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అనుకుంటా ప్రేమోల్కో వస్తుండి. ఇట్లా ఆడితో ఆగుకుంటే ఇంకేమన్నాడో ఇన్నుండ్రి. కూటమి గుండాక కమలం పార్టీ మీద కడుపురేమో చూయిస్తుండు పోరి కాటమరాయుడు. జంతర్ మంతర్ కాడ జంజీ నిరసనలు చేసుకుంటా మోడీని మాటలనే వరకలా ఆయన ఏం ఫీల్ అండి అనేది చెప్పుకొచ్చిండు. ఇట్లా చాలామంది ఆయన మీద మాటలంటా ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. మరి మీ కూటమి పార్టీ నేతగా, దేశ ప్రధానిగా మోడీ సార్ను మాటలంటే మొత్తానికి మీకు బాధ అనిపించింది. సరే, మరి అదే ఢిల్లీ కాడనే నిరసనల్లా పోలీసులు పొట్టు కొట్టిరు కదా పిల్లల్ని. మరి అది చూసి అస్సలు బాధ అనిపించలేదా, కళ్ళ నీళ్ళే రాలేదా మీకు అనుకుంటా పవన్ కళ్యాణ్కు పంచులేస్తున్నారు నెటిజనాలు. మొలలున్న లాఠీలతోని విద్యార్థుల్ని రక్తాల రంగా ఉరికిచ్చి కొట్టినప్పుడు, ఆడవిళ్ళ బట్టలు జినగంగా అసభ్యంగా ప్రవర్తించుకుంటా కాకిలు కథలు పడ్డప్పుడు, టియర్ గ్యాసులు ఇడిచి కళ్ళు మండే తట్టు చేసి కసున్నట్టే తెగబడ్డప్పుడు, కాళ్ళు చేతులు అని చూడకుండా కంతలు వలగొట్టి నెత్తులు చూసినాడు. మీకు ఒక్కసారి బాధ అనిపించలేదు కదా? మీ కళ్ళల్లో నీళ్ళే తిరగలే కదా పవనాల్ సారు అని అనుకుంటా ఒక్కో పాయింట్తో ఒక్క తీరు గడుచుకుంటారు జెన్జీ విద్యార్థులు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన అన్న తమరు మరి విద్యా వ్యవస్థల లోపాలని, నీటి పేపర్ లీక్ మీద సర్కార్ని ప్రశ్నించలేదు. సరే, విద్యార్థులే ముందుకొచ్చి ప్రశ్నించి పోరాడుతుంటే సపోర్ట్ చేసుడో, పోయి కలుసుడో, ఓ ట్వీట్ కూడా వేసుడో చేయలేదు. అది కూడా సరే, కానీ మోడీని మాటలనే వరకలా మాత్రం బాధ అనిపించింది మీకు. ఇంకా చెప్పకపోయినావు ఆ మాటలని కలకలం అనిపించి 11 రోజులు అన్నం కూడా బంద్ చేసినా అనుకుంటా అని పీకే తీరు చూసిన వాళ్ళు ఏకి పారేస్తారు సోషల్ మీడియాలో. మా భవిష్యత్తు కోసము, మా చదువుల కోసము మేం కొట్లాడుతుంటే ఎందుకు తీవ్రవాదులు అంటుర్రు, దేశద్రోహులు అంటుర్రు, ఎందుకు కేసులు పెడుతురు అని లక్షలాది మంది యువత ప్రశ్నించినప్పుడు పల్లెత్తు మాట బయటికి రాలేదు, బాధ అనిపించలేదు. కానీ ఢిల్లీలో ఉన్న మోడీని మాటలనగానే ఏపీలో ఉన్న తమరికి ఎక్కలేని బాధ వచ్చిందిలే, వరెవ్వా అని అనుకుంటా ట్రోల్ చేస్తారు గట్టిగా. మరి మోడీ సార్ని మాటలంటేనే ఈయన కంట్ల నీళ్ళు తిరిగితే మరి ఇంతమంది లాజిక్కులతో డైరెక్ట్ ఈయననే ఇన్ని మాటలు అన్నాక ఇంకెంత ఫీల్ అవుతాడో ఏమో పొరి పాపం. వర్షాలు పడక కర్షకులు దండలాడుతుంటే పల్లెలల్లా కప్పతలు ఆటలాడిండ్రు జనాలు. వానదేవుడా ఎక్కడికి పోయినావని లాభా మొత్తుకుంటా వర్షాలను పిలిచిండ్రు. పబ్లిక్ ఇట్లా కోరుకుంటే ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాత్రం వానలు పడొద్దు అనుకుంటున్నారట. ఉత్తగా అనుకున్నాడే కాదు, పూజలు కూడా చేస్తున్నారట. గంత పెద్ద ముచ్చట్లు ఎవరు చెప్పిండ్రు అంటారా? ఇగో ఈసారి చెప్తున్నాడు ఈనుండ్రి. మంత్రాలకు సంత్రకాయలు రాలయి, యంత్రాలు కడితే వాన శినుకులు రాలయి అనే రోజులు ఈ కాలంలో కూడా ఉన్నాయి అని అంటే పబ్లిక్ నవ్వుతారు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సారు శుద్ర పూజలు, మంత్రాలు, మన్ను మశానం ఉన్నాయి అన్నట్టు ఫుల్ క్లారిటీతో చెప్తున్నాడు. ఆ మంత్రాలు తంత్రాల మతలబ్ ఏందో చెప్తున్నాడు. ఇక సారే ఇనుర్రి. బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ్గ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకాళి, ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం
నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. దాని కొరకు ఏ ఊకోరు సారు రాకెట్ వేసుకొని ఆకాశంలో ఉన్న చంద్రుని మీదకి ఎక్కే ఈ రోజుల్లో హరీష్ రావు సార్ క్షుద్ర పూజలు చేసుడేంది? ఎవరికి తెలియని సంగతి మీకే తెలిసింది అన్నట్టు ఇట్లా వీడియోలు చేసుడేంది? అభ్యుదయవాది మేధావని చెప్పుకునే మీరేనా సార్ ఇట్లా మాట్లాడేది? అయినా చేతబడి క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడవలసిన అవుతాయా సారు? కొన్ని దిక్కుల జోరుగా వానలు కుండపోత కురుస్తూనే ఉన్నాయి కదా. వానలు పడకుంటే మేఘమదనం చేసి వర్షాలు కురిపించే టెక్నాలజీ ఉన్నది కానీ పడుతున్న వానలు ఆపే శక్తి అయితే ఇంతవరకు లేదు దునియాల. మరి హరీష్ రావు సార్ పూజలు చేసిండని ఎట్లా అంటున్నారు? ఒగాలే చేసిండే అనుకో, ఆ పూజలు క్షుద్ర పూజలే అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళ ఇంటిల్ బాది తెలంగాణ జనాలందరూ మంచిగా ఉండాలని చేయొచ్చు కదా, అపార్థం ఎందుకు చేసుకోవాలి అని అడుగుతున్నారు అద్దంకి సార్ మాటలైన తెలంగాణ పబ్లిక్. దునియా మొత్తం అదేదో అడ్డమైన ఎల్లినో వచ్చిందని చెప్తుంటే మీరేమో హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తేనే వానలు పడతలేవు అన్నట్టు చెప్తున్నారు. ఏమన్నా పొంతన పోలిక ఉన్నదా అద్దంకి దయాకర్ సారు అని అంటున్నారు వానల కోసం మీరు చూసేటోళ్ళు. ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ. అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. అవునవును, అధికారం చేతులు ఉన్నప్పుడు ఎవరు ఏ తీరుగా తెలంగాణ కోసం పనిచేసిర్రో, అధికారం లేనప్పుడు ఎవరు ఏ తీరుగా పదవుల కోసం పాకలాడిరో మాకు తెలుసు. ఎవరెవరు ఏ ప్రాజెక్టులు కట్టిర్రో, తెలంగాణ పబ్లిక్ ఎవరి పరిపాలన తలుచుకుంటారో కూడా ఎరికే అని కౌంటర్గా కామెంట్లు పెడుతున్నారు అద్దంకి సార్ మాటలు ఇన్నోళ్ళు. సరే ఒకవేళ అద్దంకి దయాకర్ సార్ అన్నట్టు హరీష్ రావు సార్ క్షుద్ర పూజలే చేయించిండు అనుకుందాము. ఆ వీడియోలను బయట పెట్టి కేసులు పెట్టొచ్చు కదా. అయ్యేం చేయకుండా ఉత్త మాటలు ఎందుకు చెప్తున్నారు సారు అని అడుగుతున్నారు. ఇక కొంతమంది అయితే ఈ రోజుల క్షుద్ర పూజలు మంత్రాలు తంత్రాలను మాట్లాడితే బుద్ధి తక్కువ పని, అసొంటిది ప్రతిపక్షాలు అధికార పక్ష పార్టీ మీద చేతుబడులు చేయిస్తున్నదని మాట్లాడేంది? అదే నిజమైతే దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే కదా. రాహుల్ గాంధీ మోడీ సర్కార్ మీద క్షుద్ర పూజలు చేయిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా? మరి ఏం మాట్లాడుతున్నావు అద్దంకి దయాకర్ సార్ అన్నట్టు విజ్ఞాన వేదికలలో మంత్రతంత్రాల నమ్మనోళ్ళు గట్టిగానే అంటున్నారు. ఇక ఒక్కలం బండి మీద పోతుంటేనే హెల్మెట్లు పెట్టుకొని ఎర్ర లైట్ వస్తే ఆగి పచ్చ లైట్ వస్తేనే పైలంగా పోతుంటా పక్క పొంటి ఎవరు వస్తుర్రు అని చూసుకుంటా నడుపుతాం. మనం మంచిగా వచ్చినా అవతలోడు ఆగమాగం వస్తే పానాలకే ప్రమాదం అని చిన్నగా పోతుంటాం. మరి ఆ సోంటిది పబ్లిక్ ఎక్కే ఆర్టీసీ బస్సు నడపాలనంటే ఎంత భయంతో ఉండాలేం కథ? అట్లా కాకుండా సెలవున్న నాడు ఇంట్లో సోఫాలో కూర్చొని రీల్స్ చూసుకుంటే టైంపాస్ చేసినట్టు నడిపితే ఇగో ఇట్లుంటది కథ. ఆర్టీసీ బస్సు సురక్షితము, అందులోనే ప్రయాణిద్దాము అని సర్కార్లు ప్రచారం చేసి ఆర్టీసీకి ఆమ్దాన్ని పెంచి ప్రగతి రథ చక్రాలని పైసల బాటలు నడుపుదామని తనలాడుతుంటే ఇసొంటి డ్రైవర్లు చేయంగా అదే ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే జనాలు భయపడే కాడికి వస్తున్నది పోర్రి. చిత్తూరు జిల్లా పలమనేరు కాడైన కథగిది. పలమనేరు మదనపల్లె రోడ్డు పంటి బస్సు నడుపుతున్న ఈ గణేష్ కుమార్ డ్రైవర్ అన్న స్టీరింగ్ మీద ముంగట బాట మీద కాకుండా ఫోన్ మీద ఫోకస్ పెట్టిండు మొత్తం. ఇక ఈయన ఫోన్ చూస్తున్న వీడియోని ప్యాసింజర్లు ఆర్ల ఫోన్లో రికార్డు చేసి బయటకి ఇడిచే వరకలా ఏపీఆర్టీసీ బస్సు పైల కంటే స్పీడ్గా తిరిగి ఇంటర్నెట్లో వైరల్ అయింది. అంతమంది ప్యాసింజర్ల ప్రాణాలను ప్రమాదం లేస్తట్టు బస్సు నడిపితే ఏం డ్యూటీ చేస్తున్నట్టు ఏం కథ అనుకుంటా ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీరియస్ అయ్యి బరాబర్ చర్యలు తీసుకోరు కానీ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండు. దాంతో ఎంబటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విచారణ చేసి వీడియో ప్రూఫ్ కూడా ఉన్నది కాబట్టి అనేతందుకు ఏం లేక కొలువు వీకేస్తున్నామని కాగితాలు చేతిలో పెట్టి ఇంటికి తోలిండట డిపో మేనేజరు. మరంత అర్జెంటుగా ఎవరికి మెసేజ్ చేస్తుండో ఎవరు పంపిన రీల్ చూస్తుండో కానీ ఫోన్ చేయంగా పోస్టే ఊస్టింగ్ అయ్యి కొలువే ఊడేదానికి వచ్చింది కదా. అయినా బైకు కార్లలో ఒకరిద్దరు పోతుంటేనే ఫోన్ మాట్లాడవలసి వచ్చినా ఫోన్ అర్జెంటుగా చూసుకోవాల్సి వచ్చినా పక్క కాపుతాము. అసొంటిది పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి ఆర్టీసీ బస్సులో 50-60 మందికి తక్కువ ఉండరు. మరసంటప్పుడు డ్రైవర్ ఇంకెంత బాధ్యతతో ఉండాలి ఏం కథ? మొత్తానికి ఇప్పుడు కొలువు పోయే వరకల్లా రేపు ఇంటనే కూర్చొని ఏ ఫోన్ చేయంగా డ్యూటీ పోయిందో అదే ఫోన్లో రీల్స్ మీమ్స్ చూసుకుంటా ఖాళీ కూర్చునే కథ అయింది కదా అని అనుకుంటా ఏపీలో ఈ ముచ్చట మీద ఎక్కడెక్కడ పబ్లిక్ కామెంట్లు వేస్తారు ఇంటర్నెట్లో. కొలువు లేనోళ్ళేమో ఎట్లనే చేసి జాబులు కొట్టాలని తెలంగాణ పొద్దాంక తనలాడుతుంటే బంగారం అసలు బస్సు డ్రైవర్ గవర్నమెంట్ కొలువుని ఫోన్ చేయంగా పోగొట్టుకునే కాడికి వచ్చింది ఇట్లా పొరి. సావు పుట్టుకలు మన చేతుల లేవు కానీ బతుకున్న కొన్నేళ్ళు మన కోసం దండ్లాడేటోళ్ళని తయారు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనిషి లేకున్నా తను చేసిన మేలు బతికే ఉంటుంది. ఒక మనిషి సావుకు ఎంతమంది వచ్చిండ్రు అనేది బతుకున్నప్పుడు మందితోని ఎంత మంచితనంగా మెదిలిండు అనే దాన్ని బట్టే ఉంటుంది. పబ్బబ్బ ఏం పబ్లిక్ వచ్చిండ్రు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసార చూసేటానికి నాయకుడు అంటే ఇగో గిట్లుండాలి అనుకునే తట్టు తరలొచ్చిండ్రు జనమంతా. అంత మంచి లీడర్కు సర్కార్ గొప్ప లాంఛనాలతోని సాగనంపాలే కానీ ఏం చేసిండ్రో చూడండి. ముందు కెమెరా ఇవ్వాలి గంట ముందర పెట్టి
ఊర్ని కథక్కున వారెత్తు అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలని తుపాకులు తెచ్చి పేలుస్తారనుకుంటే అవి ఎంత ఒత్తినా వేలుతలేవు. తెలంగాణ ఉద్యమకారుని గౌరవంగా సాగనంపుతాము అని సర్కారు తెగ ఉరుకులాడి ఆఖరికి ఇట్లనే నా చేస్తే అని అంటున్నారు అక్కడున్న జనాలు. రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా తన జీవితం మొత్తం ఉద్యమానికి అంకితం చేసి పోరాడితే రేవంత్ రెడ్డి సర్కారు ఓ వీరునికి ఇచ్చే మర్యాద గీదేనా అని అంటున్నారు. ఆ తుపాకులను ఎప్పుడు వాడిర్రో ఎన్నడు బయటికి తీసి తుడిచిర్రో ఏమో, తుప్పు పట్టిన తుపాకులను తీసుకొచ్చి తుటుక్ మనిపించి అవమానించినట్టు చేసిరని వరంగల్ పబ్లిక్ మస్తు కోపాన్ని లగక్కుతున్నారు. సరే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేస్తామన్నప్పుడు అన్ని సరిచూసుకొని రావాలి కదా, తుపాకీ గుట్టాలు తుడుచుకొని రావాలి కదా, బుల్లెట్లు పేల్తాయా లేదా అని చెకింగ్ చేసుకోవాలి కదా. తీరా ఆడికొచ్చి తుపాకుల తుప్పు రాలగొట్టినట్టు అటు ఇటు తిప్పుకుంటూ గన్నుల మీద గట్టిగా కొట్టి ట్రిగర్ ఒత్తితే అవి ఎందుకు వెళ్తలేవు. నా డామ్ లేదు డీమ్ లేదు. గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరపవలసింది పోయి అగౌరవపరిచిర్రు. మరి ఇది సర్కార్ కావాలని వేసిందా లేకుంటే అనుకోకుండా టెక్నికల్ తప్పిదాలు జరిగినాయనేది పోలీస్ ఆఫీసర్లకే ఎరికిగా. ఒకవేళ టెక్నికల్గా తుపాకులు వేలకుంటా మొరాయించినాయి అనుకుందాము, ఎవలకు ఏ ఉద్దేశమూ లేదనుకుందాము, అధికారిక లాంఛనాల కోసం తీసిన తుపాకుల్ని 1-2 సార్లు చెకింగ్ చేసుకోవాలి కదా అని అంటున్నారు సర్కార్ తుపాకుల సక్కదనం చూసిన పబ్లిక్. ఇగో ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న ప్రేమ. ఇగో ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్న హోంశాఖ పనితీరు. ఇసొంటి తుపాకులతోనే తెలంగాణ శాంతి భద్రతలు కాపాడుతున్నారు. అరే గింత అన్యాయమా అని మాట్లాడుకుంటున్నారు ఈ తుప్పు పట్టిన తుపాకుల ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్. ఆయనతో రాష్ట్రంలో అన్ని దిక్కుల జరిగే అధికారిక లాంఛనాలకు ఈ తుపాకులే పట్టుకొని పోయారు. హోంశాఖ ఇజ్జత్ ఇల్వా మొత్తం పోతాయని కామెంట్ రాసుకుంటా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు ఇక జనాలు. మీకు పానీపూరి అంటే చాలా ఇష్టమా? భయతోడ ప్యాజ్ దాలో అనుకుంటా లొట్టలేసుకుంటా గుట్ట తినాలని ఉంటుందా? కమ్మగా పుల్లగా గరం పానీపూరి నోటి నిండా పెట్టుకొని అనుకుంటా తింటుంటే ఆ మజాయే వేరు అనుకుంటా తినాలని ఉన్నదా? అయితే మీకోసమే ఏకదం పానీపూరి తయారీ కేంద్రం వీడియో తీసుకొని వచ్చిన. ఎంత బాగా తింటారో ఈ వీడియో చూసినాక డిసైడ్ కండ్రి. పానీపూరేసే చెయ్యి పవిత్రము, ఆ నీళ్లు పవిత్రము, పక్కన మురుక్కాల్వ పరమ పవిత్రము అని పెద్ద మనిషి గరికపాటి చెప్పిన మాటలు ఇన్నోళ్ళు చాలా మంది రోడ్ల మీద పానీపూరి తినే ధైర్యం చెయ్యరు. అయినా ఎవరన్నా పానీపూరి మీద పానం గుంజుతున్న వాళ్ళు ఉంటే ఇగో ఈడ చూడుర్రి. ఇంత మంచిగా పానీపూరీలు తయారైతున్నా చూసినాక తినాలనో వద్దో నిర్ణయం మీరే తీసుకోరిగా. గరికపాటి నరసింహరావు చెప్పినట్టు ఈడ కూడా పానీపూరి తయారు చేసే పొయ్యి పవిత్రము, పైన రేకులు పరమ పవిత్రము, బయట చెత్తాచెదారం పూజ్య పునీతము, ఇక పానీపూరి కాల్చే నూనె పావనము, బండ్ల కార్ల ఇంజన్ల నుంచి తీసే ఆయిల్ ఇంజన్ తీరుగా మహాపునీతము, ఆ పానీపూరిలు మూకుట్ల నుంచి తీసి వేసిన జాగ అద్భుతము, అమోఘము, అపూర్వము, బొద్దింకలకు ఎల్కలకు పిల్లులకు బలులకు ఆనందనిలేం తీరుగా ఎంత పవిత్రంగా ఉన్నదో చూడుర్రి. ఈగలు దోమలకు స్వర్గధామం లెక్క మంచిగా మహాద్భుతంగా ఉన్నది కదా పానీపూరి తయారు చేసే సెంటరు. నీట్నెస్ అవార్డులు ఇస్తే దీనికి వేయాలి ఫస్ట్. శుచి శుభ్రత అంటే గిది అని దీన్ని నడుపుతున్న వాళ్ళకి సన్మానం చేయాలి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న అత్తాపూర్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్కి వస్తే ఈ పానీపూరులు తయారు చేసే అద్భుత కేంద్రం బయటపడ్డది. ఏది ఎక్కడో మన ఏరియాలో కానే కాదు కదా అని పానీపూరి కోసం పరితపించారు. ఇక్కడ నుంచే ప్యాకింగ్ చేసి హైదరాబాద్లో చాలా బండ్లకు సప్లై చేస్తారట. కాబట్టి ఇంతటి అపూర్వమైన అద్భుతమైన పరమ పవిత్రమైన పానీపూరీలను తినాలనిపిస్తే ఆలస్యం చేయకుండా ఏదో బండి కాడికి పోయి లొట్టలు వేసుకుంటా తినుర్రి. ఆరోగ్యాలు ఖరాబ్ అయితే తర్వాత మమ్మల్ని అనొద్దాం చెప్తున్నాం. జంతర్ మంతర్ కాడ జంజీ చేసిన పోరాటంతో సెంట్రల్లో పవర్లున్న పార్టోళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మోడీ సార్ మాత్రం రీల్స్ మీద ఫోకస్ చేసుడు నేర్చుకుండు మంచిగా. ఏదో ఎట్టిక్ చేసి ఇన్స్టాలో నూకేసుడు కాదు, మళ్ళా ఒక్కో రీల్కి వీడియోకి వస్తున్న కామెంట్లని సీరియస్గా తీసుకొని ఇంకింత మంచిగా రీల్స్ చేసుకుంటా ఇడవబట్టి ఇన్స్టాలా. అట్లనే నిన్నయాల కూడా ఒకటి రిలీజ్ చేసిండట. చూద్దాం మరి దేని గురించో ఏం కథనో. ఫ్రెండ్స్ చూసేయండి మరి. మొత్తానికి మోడీ సారు ఇన్స్టా మీద గట్టిగానే నజర్ పెట్టిండు పోరి. ఇదివర లెక్క మేరే ప్యారే దేశ్ వాసియం అని ఇంట్రో ఇయ్యకుంటా ఫ్రెండ్స్ అని అనుకుంటా ఇన్స్టా ట్రెండ్ పట్టిండు. ఇక జంతర్ మంతర్ కాడ జంజీ జంగు నడిచి ఒడిసిపోయి మూమెంట్కి వచ్చిన కాంచి ఇన్స్టాలో 2 రోజులకో వీడియో రిలీజ్ చేస్తుండు మోడీ. ఇక ఫస్ట్ రీల్ చూసినాక ఆ ఫ్రేమింగ్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, కెమెరా యాంగిల్ ఏంది అని నెటిజన్స్ నెత్తి మీద మొట్టికాయలు వేసినట్టు తిట్టే వరకలా వీడియోకి ఇంప్రూవ్మెంట్ చూయించుకుంటా ఇచ్చి పడేస్తున్నాడు. ఇక జంతర్ మంతర్ కాడ కొట్లాడిన పిల్లల మీద కేసులు పెడుతుర్రు, స్టూడెంట్ల మీద ఎఫ్ఐఆర్లు రాస్తురు అని సోషల్ మీడియాలో జనాలు అరుచుకుంటా ప్రతిపక్షాలు కూడా ఫైటింగ్కు దిగుతామనే వరకలా ఇవాళ మళ్ళా ఇన్స్టాలో రీల్ పెట్టి ఫ్రెండ్స్ నిరసనలను ఇచ్చనని గలీజ్ మాటలు అన్నారు, బూతులు తిట్టిరు, చెప్పలేని కామెంట్లు వేసిరు, ఈ లోకంలో లేని మా అమ్మను కూడా మస్తు మాటలు అన్నారు. అయినా నేను వాళ్ళని క్షమిస్తున్నా, పిల్లలనాక తప్పు చేస్తారు, వాళ్ళ ఆవేదనను ఆగ్రహాన్ని అర్థం చేసుకుంటున్నా, మన బిడ్డలు దేశం అభివృద్ధి కోసం పనిచేయాలని అనుకొచ్చిండు. हाय फ्रेंड्स, मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में
गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूँ। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूँ। ఇక ఈ వీడియో ఇట్లా బయటకు వచ్చిందో లేదో ప్రతిపక్షాలు మోడీ నడుచుకోబట్టిన గట్టిగా. ఇప్పుడు అంటే అన్నారంటారు కానీ దేశమంతా ఆయన నుంచి క్షమాపణ కోరుతుంటే ఆయననే దేశాన్ని, దేశంలో ఉన్న విద్యార్థుల్ని క్షమించినా అంటుండేంది? ఇదెక్కడ లాజికో మరి అని అనుకుంటే కామెంట్లు ఇవ్వట్టిరు. మీరే రోజులకు రోజులు నిరసన నడుస్తున్నా పట్టించుకోకుండా చేసి, మీరే లాఠీ చార్జీలు చేపించి, మీరే టియర్ గ్యాసులు ఇడిచి, మీరే కేసులు పెట్టించి, మీరే ఎఫ్ఐఆర్ రాపిచ్చి, మళ్ళీ మీరే క్షమించేసినాం పోరి అని అంటే ఇట్లా తీసుకోవాలి దీన్ని, ఏం కథ అని అనుకుంటా మాట్లాడబట్టిరు. ఇప్పటికే చాలా మంది స్టూడెంట్లు మా మీద ఎఫ్ఐఆర్ రాస్తున్నారు అనుకుంటా వీడియోలు పోస్టులు పెడుతున్నారు. రుచికా సింగ్ అనే ఈ బుజ్జుండి ఆవేశంలో నేను మోడీని మాటలని నోరు జారినా తప్పే, ఇంకోసారి కాకుండా చూసుకుంటా అని వీడియోలు పెట్టి కూడా చెప్పింది. అయినా ఈమె మీద కూడా నోయిడాలో ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి కేసు విచారణను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసిరు. ఇట్లా ఎంతమంది ఉన్నారో ఏం కథనో అనుకుంటా సోషల్ మీడియాలో మాట్లాడుతూ కొందరు. మరి మోడీ సార్ నేను క్షమించేసిన అని కూడా చెప్పిన మాటలు ఏడవా అని కూడా కౌంటర్లు వేస్తారు కొందరు. మరి ఆయనతో ఈ మాటలకు కూడా మోడీ సార్ ఏమైనా రీల్ పెట్టి ఇన్స్టాల్ ఇడుస్తాడేమో రేపు చూడాలి. సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను ఉండరు మన మైక్ ముచ్చట్లు.